మరి మనకు ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు దేవుడు ఇచ్చున్నాడు కదా. మరి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. మనకు కూడా 31వ తేదీ అంటే డిసెంబర్ 31 నైట్ మనకి వాగ్దానాలు ఇచ్చినప్పుడు మనకి ఏ వాగ్దానం వస్తుందని మన ఆశతో ఎదురు చూస్తుంటాము. మరి ఆ వాగ్దానాలు వచ్చిన తర్వాత కూడా మనకి ఏ వాగ్దానం వస్తుంది గట్టిగా పట్టుకుని ప్రార్థిస్తాం, దేవా ఈ సంవత్సరం మాకు తప్పక ఈ వాగ్దానం జరిగించని. మనం అంత ఇష్టపడతాం కదా వాగ్దానాలు అంటే, దేవుడి వాగ్దానాలు అంటే. మరి అన్నిటికన్నా గొప్ప వాగ్దానం దేవుడిచ్చింది ఒకటి ఉంది. ఏందో తెలుసా? 1 యోహాను 2వ అధ్యాయం 25వ వచనములో నిత్య జీవం అనుగ్రహింతూ ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవం అనేది గొప్ప వాగ్దానం, మనకు ప్రసాదిస్తాను నిత్య జీవం అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అదే ఒక పెద్ద బహుమానం మనకనమాట, పెద్ద వాగ్దానము. కనుక ఈ నిత్య జీవం అంటే ఏంటి? మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ మన శరీరం నుంచి వేరుపడిన తర్వాత మరి దేవుని చేరుకొని ఆయన సన్నిధిలో నిత్యము ఆయనతో ఆనందిస్తూ మరి సంతోషంగా సమాధానంతో మరి జీవించినదే నిత్య జీవితము. మరి గొప్ప జీవితమే ఆ నిత్య జీవం అనమాట. అక్కడ ఎటువంటి కష్టము, సమస్యలు, బాధలు, ఏడుపు, కన్నీరు, వేదన, పాపము అస్సలు ఉండదు. ఏ శోధన ఏమీ ఉండదు. మరి దేవునితో సంతోషంగా గడిపే ఆ జీవితము, ఆ గొప్ప జీవితంనే నిత్య జీవము అంటారు. మరి నిత్య జీవము ఎలా మనకు దక్కుతుంది? ఒకసారి చూసినప్పుడు యోహాను 6వ అధ్యాయం 47వ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఏమి విశ్వసించువాడు? రోమా 10వ అధ్యాయం 9వ వచనములో అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు. అలాగే యోహాను 5:24 చూసినప్పుడు నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక ఈ నిత్య జీవం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానము. మరి ఈ నిత్య జీవమును మనం ఎలా పొందాలంటే దేవుని యందు విశ్వసించి, మనం ఏ విధంగా విశ్వసించాలి? మరి లోకమునకు దేవుడు యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడని, మరి మన పాపం నిమిత్తము మనకు విధింపబడవలసిన శిక్షను మన స్థానములో ఆయన భరించి ఉన్నాడని, సిలువ మీద చనిపోయి 3వ దినం తిరిగి లేచి సజీవుడై పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడు. మరి మళ్ళీ రాబోతున్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవునిగా నిత్యం మనతో తోడుగా ఉన్నాడు. మరి ఇవన్నీ విశ్వసించి మరి రక్షణ పొంది మరి బాప్తిజం తీసుకొని మరి క్రియలతో కూడిన విశ్వాసంతో పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం మనం జీవిస్తూ ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటూ చనిపోయినప్పుడు మన ఆత్మ నిత్య నరకాగ్నిలోకి, పాతాళంలోకి పోయి నశించిపోవాల్సిన అవసరం లేదు, కానీ దేవుని నిత్య జీవములోకి ప్రవేశిస్తుంది. కనుక మనం ఇంకా ఒకసారి చూసినప్పుడు యోహాను 14:6లో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్పేవాడును తండ్రి యొద్దకు రాడు. కనుక మనం నిత్య జీవం పొందాలన్నా మరి తండ్రి యొద్దకు వెళ్ళాలన్నా మనం మనకి మార్గం ఏదంటే యేసుక్రీస్తు ప్రభువే. ఎవరైతే యేసునందు విశ్వసించి రక్షణలోకి వస్తారో వారు మాత్రమే నిత్య జీవములోకి ప్రవేశిస్తారని స్పష్టంగా ఇక్కడ చెప్పబడి ఉన్నది. కనుక ఈ దేవుడిచ్చిన ఒక కృపావరము ఈ నిత్య జీవము. కనుక ఈ నిత్య జీవమును మనం పొందాలంటే దేవునిందు విశ్వాసంతో కూడిన జీవితము మనం జీవించాలి. మరి ఆయనందు రక్షణ పొందాలి, మరి బాప్తిజం తీసుకోవాలి, దేవుని బిడ్డగా జీవించాలి, మరి మంచిగా మారు మనసు కలిగి మరి పరిశుద్ధంగా ఆయన వాక్యానుసారముగా బ్రతకాలి. అప్పుడు మనం చనిపోయినప్పుడు మన ఆత్మ నిత్య జీవంలోకి ప్రవేశిస్తుంది. కనుక ఈ నిత్య జీవం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరము, ఒక గొప్ప వాగ్దానము. దేవునితో నిత్యము సంతోషంగా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనతో సంతోషంతో సమాధానంతో ఉండే ఆ గొప్ప జీవితంనే నిత్య జీవం అని అంటారు.